ఈరోజు ఉత్తర నియోజకవర్గం 46వ వార్డులో ఏదైతే అభివృద్ధి భాగంగా డెవలప్మెంట్ యాక్ట్స్లో భాగంగా ఈరోజు సుమారు 7,25,00,000 రూపాయలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇది భీమిలీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మేము వచ్చి శంకుస్థాపన జరిగింది. మొత్తం మన 46వ వార్డు సంబంధించి ఈ రోజు వరకు ఇప్పుడు దాకా శంకుస్థాపన చేసినట్టయితే సుమారు 34 కోట్ల రూపాయలతో సుమారు వార్డు అంతగా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో శాంతినగర్లో ఉన్నటువంటి ఏదైతే వార్డు ఆఫీస్ ఉందో దీర్ఘకాలికంగా చాలా బాధపడిపోయి ఎప్పటి నుంచో అది దీనస్థితికి వచ్చిన పరిస్థితి ఉంది. దానికి సుమారు 1,96,00,000 చెప్పిన శాంక్షన్ చేయడం, అది ఎలక్షన్స్ బూత్స్ ఉన్నాయి, అందులో 4 బూతులు, ఆ బూతులు ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ టెండర్ కార్యక్రమం ప్రక్రియ అన్ని చేయడం జరిగింది. అది తర్వాత అక్కడ స్టార్ట్ చేస్తాం. ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డులో డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారి ఆధ్వర్యంలో 6,05,00,000కి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రక్షణ గోడ, అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్, కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అన్ని రకాలుగా కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న రక్షణ గోడలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, స్టెప్స్ రైలింగ్ సంబంధించి కానీ మ్యాక్సిమం ప్రజలు ఇచ్చిన వినతులను, విజ్ఞప్తులను అన్నింటినీ కూడా గౌరవించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వారు సంతోషపడే విధంగా, వారు మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని ఆనందపడే విధంగా అన్ని మౌలిక వసతులకు సంబంధించి కూడా కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము అందరినీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది, ఒక మంచి మనసున్న నాయకుడు, అనుక్షణ నిబద్ధత కలిగిన నాయకుడు, ఇచ్చిన మాట కోసం ఎందాకనే వెళ్ళే మనస్తత్వం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్ర ప్రజలే నా కుటుంబ సభ్యులు అని భావించే ముఖ్యమంత్రి గారికి అందరూ ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంది. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అభివృద్ధి అనేది నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షాలకు సంబంధించిన పచ్చపత్రికలు వారు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత కుతంత్రాలు చేసి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలంతా వాళ్ళకి వ్యతిరేకంగా మారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళుతూ ఉన్నారు.